వెల్కమ్ టు మై అఖిల టీవీ ఛానల్. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. కేజీబీ కస్తూరబాబు హాస్టల్లో వార్డన్కి ముందుగానే అఖిరా టీవీ హెచ్చరికలు జారీ చేసింది. మెనూ ప్రకారం పిల్లలకు అన్నం పెట్టట్లేదు, పురుగుల అన్నం పెడుతున్నారని, 100 గ్రాములు చికెన్ వేయాల్సింది ఒక ముక్కనే వేస్తున్నారని వార్డన్కి ముందరనే తెలపడం జరిగింది. కానీ వార్డన్ ఈ సమస్యని నిర్లక్ష్యంగా అవలీలగా తీసుకున్నారు. కానీ అదేవిధంగా మనం స్థానిక మండల ఎంఈఓ అధికారికి కానీ ఈ సమస్యపై ఫోన్లో మాట్లాడడం జరిగింది. అఖిరా టీవీ గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ శ్రవంతి. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను కేజీబీ కొత్తపల్లిలో. మాకు ప్రాబ్లం చాలా ఉన్నాయి సార్. వాళ్ళనే 3 years నుంచి చదువుతున్నాను, అయితే 6th నుంచి ఇక్కడే చదువుతున్నాను సార్. మాకు ఈ బాత్రూమ్లు సరిగా లేవు, ఫుడ్ సరిగా పెట్టరు. ఏమన్నా మళ్ళీ పోతే మళ్ళీ మీరే తినాలా, మేము తినకూడదా, మేము కూడా చేసిన వాళ్ళం కదా అని అంటారు సార్. మళ్ళీ ఆంటీ మా కోసం కదా మీరు చేసేదంటే మీకోసం చేస్తున్నాం కరెక్టే, కానీ మేము కూడా తినాలి కదా అని అంటారు సార్. మళ్ళీ సరే అంటే మీరు కొంచెం తీసుకొని మాకన్నా ఏంటంటే అట్లాగే వేస్తారు, సాంసం వేస్తారు. ఏమంటే మీకు కడుపులా చెరువులా అని మమ్మల్ని తిడతారు. ఒకసారి కొడతారు కూడా సార్. వాచ్మెన్ అక్క అయితే కొడతాయి సార్. లక్ష్మక్క కానీ అక్క మొన్న అడిగింటే పొరక తీసుకొని కొట్టడానికి వచ్చింది సార్. అవి ఎందుకు అక్క అట్లా చేస్తున్నావు అంటే మీరు చేసేది బాగుందా అని అంటుంది సార్ అక్క. మేమేం చేయలేదు సార్, ఓవరాక్షన్ చేస్తున్నారు అది ఇది అని అంటున్నారు సార్. మేము సైలెంట్గా ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి వచ్చినాం, మేము చదువుకుంటున్నాం సార్. మమ్మల్ని అక్క వాళ్ళైతే ఇట్లా అంటున్నారు. మా వల్ల ఏమైనా తప్పులు ఉంటే మేము క్షమించమని అడుగుతున్నాం. వాళ్ళ వల్ల అయితే మేము చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాం సార్. ఇప్పుడు మేము ఇంత బాధపడుతున్నాం. మా నెక్స్ట్ క్లాస్ 9th వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 10th వచ్చేలోపు వాళ్ళు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మంచి మార్కులతో పాస్ అయ్యి ముందుకు పోవాలి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఫెయిల్ అయినారు సార్. ఎందుకంటే వాళ్ళు చదువుకొని భరించుకుంటూ వస్తున్నారు. కానీ మాకు ఇప్పుడు బాత్రూమ్స్ సరిగా లేవు సార్. బాత్రూమ్స్ ఎక్కడ పోతే వాటర్ కూడా సరిగా రావు. మేము స్నానానికి అయితే పైనుంచి మోసుకుపోతుంటే ఫోటోలు తీసి మేడం వాళ్ళకి చూపిస్తే మేడం వాళ్ళు వచ్చి మేము అసెంబ్లీలో అడుస్తారు. అంగ తర్వాత మేడం చెప్తున్నాం, రోజు ప్రిన్సిపల్ మేడం వస్తున్నారు, మేడం మాకైతే వాష్రూమ్ అయితే నీళ్ళు వస్తలేదు నేను చూపిస్తున్నా, పైకి చెక్ చేపిస్తున్నా, కానీ ఏం ప్రాబ్లం ఉందో తెలియదు అంటున్నారు. 4 సంవత్సరాల నుంచి ఇంకా సర్దుకుపోండి అంటే 4 సంవత్సరాల నుండి ఒక సంవత్సరానికి 365 రోజులు సార్. ఎలా సర్దుకుపోవాలి? 1 రోజు 2 రోజులు సర్దుకుపోతాం, 365 రోజులు ఎలా సర్దుకుపోవాలి? అట్లా మేము 4 సంవత్సరాల నుంచి సర్దుకొని పోతూనే ఉన్నాం సార్. ఆమె కొట్టింది అంటున్నారు కదా లక్ష్మీ నట, ఆమె మీద కంప్లైంట్ చేశారు ప్రిన్సిపల్ గారికి? ఈ రోజు ఇచ్చినాం సార్. బ్యాడ్ గా ఇట్లా పెట్టుకొని ఇట్లా లాగుతారు సార్. బ్యాడ్ గా ఇట్లా టచ్ చేసి ఇట్లా అనింది సార్. అక్క మాకు సేమ్ అనిపిస్తారు. అక్క కూడా ఒక ఆడపిల్లనే కదా సార్, అలా ఎందుకు అంటారు అక్క? మాకు ఏడుపు వస్తుంది సార్ చెప్పుకోవాలంటే. అలా ఎలా టచ్ చేస్తారు? ఎవరన్నా ఏమని అంటే చెప్పాలి, ఎందుకు అట్లా చేసిన పడుకో అంటే పడుకుంటారు సార్. అలా టచ్ చేసి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తను కూడా అమ్మాయి, మేము కూడా అమ్మాయి కాబట్టి. ఇప్పుడు మాకు కంప్లైంట్ ఏంటంటే సార్,
నాకు ఫుడ్ అయితే సరిగా పెట్టడం లేదు. బఠానీలో సాయంత్రం స్నాక్స్ పెడుతున్నా, దానితో పురుగులు వస్తున్నాయి. ఎలా తినాలి? మాకు అవి తింటే మాకు స్టమక్ పెయిన్ రావా? మేము చదువుకోవాలని ఫస్ట్ మేము హెల్తీ ఉండాలి సార్. కావాలంటే మాకు గవర్నమెంట్ మాకు పంపించేది, వాళ్ళ కోసం కాదు. మాకు చేయకుండా వాళ్ళ ఇంట్లోకి పెట్టుకుపోవడం ఏమే సార్. క్యాలరీ బాక్సులు తెచ్చుకుంటారు, ఇంట్లోకి తీసుకుపోతారు. వాళ్ళ ఇంటికాడ వండుకోవచ్చు కదా. వాళ్ళు కష్టపడుతున్నారు తీసుకుపోండి కాదంటే, కానీ పిల్లలకు పెట్టిన తర్వాతనే కదా వాళ్ళకి. మాకు పెట్టకుండా వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి ఫస్ట్ వాళ్ళు వండుకుంటారు, పక్కన పెట్టుకుంటారు. అయిపోతే అంటే మాకు చట్నీ రాలేదంటే ఇంటికాడ నుంచి చట్నీ తెచ్చుకుంటారు కదా, అవి వేసుకొని తినొచ్చు కదా అంటారు. అవేమో అలా లేదు, అట్లాంటి ఫుడ్ తినకూడదు అంటారు. మళ్ళీ రాకుండా ఆ చట్నీ ఈ చట్నీ వేసుకొని అంటారు. మీకు వడ్డించేటప్పుడు అబ్జర్వేషన్ ఎవరు ఉండరు? అడుగుతున్నాను, నాకైతే నా గుడ్డల్లో బాధ మొత్తం చెప్పుకుంటున్నాను సార్. నాకైతే చాలా అంటే నాకు చాలా భయం వేస్తుంది. నెక్స్ట్ మీరు పోయిన తర్వాత ఏమంటారో నాకు బాధ వేస్తుంది సార్. భయం కూడా వేస్తుంది. కానీ ఇప్పుడు మీరు నన్ను నమ్ముకోండి, మీరు మాకు న్యాయం చేసిన నమ్మకంతో అయితే పైన వాష్రూమ్స్ లో వాటర్ రావు సార్. అసలుకి వాటర్ రావు. మళ్ళీ మేము కిందికి వద్దాం అనుకున్నా తాళం అసలు నైట్ టైమ్స్ ఎంత వాష్ అర్జెంట్ అయినా మాకు కిందికి రావడానికి లేదా తాళం అంటే ఏం తీయము సార్ అంటున్నాడు సార్. ఒక్క మాట సార్, ఒక బాబాకి హెల్త్ ప్రాబ్లం వల్ల నైట్